విషయంలో సమర్థించడాన్ని ఎలా చూడాలి? అంటే ఆరోగ్య శాఖ మంత్రి అంటే నేను అవగాహన లోపం నేను అన్నగాని ఆయన మాటలు చూస్తే అలా ఏమన్నా అనిపిస్తోంది. ఆయన ప్యూర్ తెలుగుదేశం కార్యకర్తలాగానే మాట్లాడుతున్నాడు. గతంలోనూ మాట్లాడాడు, ఆయన అట్లాగే మాట్లాడతాడు. బేసిక్ సమస్య ఏంటంటే పీపీపీ అంటే ప్రభుత్వ ఆజిమాయిషి ఎలా? నోటితోనా చేత్తోనా? నోటితో కాకుండా ఏముంది? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ దగ్గర నుంచి స్టాఫ్ దాకా అంతా ప్రభుత్వ జీతాలతో పనిచేస్తారు. పీపీపీలో అట్లా చేస్తారా? సింపుల్ కంపారిజన్. నెంబర్ 2, గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా, అడ్మిషన్స్ అన్నీ కూడా కన్వీనర్ కోటా, రిజర్వేషన్స్ పోను మిగతాదంతా కన్వీనర్ కోటా కింద ఉంటుంది. ఆ కన్వీనర్ కోటా కింద 16,000 రూపాయలు ఏడాదికి ఫీజు. ఇప్పుడు అలా ఫీజు వసూలు చేస్తారా? మొత్తం కన్వీనర్ కోటా కింద పెడతారా? లేనప్పుడు పీపీపీ కరెక్ట్ ఎట్లా అవుతుంది? అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 100% పేదలకి ట్రీట్మెంట్, 100% కదా. మరి పీపీపీలో 70% అంటావేంటి? అప్పుడు అది ప్రజలకు మేలు చేసినట్ట, నష్టం చేయకొచ్చినట్ట? అట్లాగే జగన్ సెల్ఫ్ ఫైనాన్స్ పెడితే దోచి పెడుతున్నాడు మెడికల్ విద్యార్థులని అని చెప్పినటువంటి వాళ్ళు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ తీసేసి మొత్తం కన్వీనర్ కోటా కింద పెడతామనే కదా లోకేష్ యోగాళంలో ఇచ్చిన హామీ, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ. మరి ఇప్పుడు వచ్చేటప్పటికి